అదే ఇప్పుడు ఆ బూమ్ అన్నది ఏదైతే ఉందో ఒరిజినల్ గా ఎన్ని వర్గాలు వాళ్ళు ఓట్లు వేసినా అసలు ఆ బూమ్ తాగిన వాళ్ళు మాత్రం గ్యారంటీగా ఓట్లు వేయరని అదొకటి వినిపిస్తున్నదండి. మీ నమ్మకానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాను, ఏమనుకోవద్దు. వీళ్ళు భూమి దగ్గర లేకపోయినా స్పెషల్ స్టేటస్ క్యాపిటల్ 3 క్యాపిటల్ ఆంధ్ర గోల్డ్ దారు హౌస్ ఏదో ఇంకా 2-3 పిచ్చి మందులు అన్ని అవి మనమే ఓన్ ప్రోడక్ట్ వేంపల్లో బత్తాయి చెట్ల కూర్చొని మూతలు కొడతారు. మూతలు కొట్టి దీన్ని రాష్ట్రం అంతటా కూడా సర్క్యులేట్ చేస్తాం. వ్యాపారం. తండ్రి లేని బిడ్డ. ఇప్పుడు తండ్రి ఉంటే 10 రూపాయలు ఏదన్నా డబ్బు సంపాదించి ఆదాయాన్ని వెనకేస్తాడు సార్. తండ్రి పాపం పౌరాల గుట్లో పోయా. ఇప్పుడు ఈడేదో ఒకటి అగసాట్లు పడి 10 రూపాయలు డబ్బు సంపాదించుకోవాలా. సరే మగపిల్లలు ఎవరు లేనప్పటికీ, 2 ఆడపిల్లలు అయినప్పటికీ కూడా ఆశ జాచి మా వాడికి స్పిరిట్ తెచ్చేది ఈడెత్తేది మొత్తం మంది డిస్ట్రిబ్యూట్ అంత మన యాంగళ్ళే. ఎక్కడే డిజిటల్ పేమెంట్ ఉండదు. అడుక్కునేవాడు కూడా మొన్న ఈ మధ్య హైదరాబాద్ పోయినా నేను. చిన్న పని ఉండిపోయినా. అన్న చెప్పిన పని నా పని ఏం కాదులే, మళ్ళీ హంగా ఉన్నాను. అది మీరు ఎక్కడ వెళ్ళినా అన్న పని మీద వెళ్తారు, అన్న మాట మాట్లాడతారు. అన్న పని మీదనే పోతే జూబ్లీ చెక్ పోస్ట్ అంట. ఆడ యూరోపా దగ్గర మామూలుగా బాగానే ఉన్నాడు. మెడలో స్కానర్ వేసుకోవచ్చాడు ఫోన్ పేది. సెల్లర్ లేదురా అంటే ఇటు చూపించాడు. ఏమో కూడా ఐడి కార్డు చూపించి నేను సిఐ ఆఫీసర్ని, నేను సిఐడి ఆఫీసర్ని చూపించారు కదా. ఇప్పుడు ఇంట్లోకి వచ్చేప్పుడు ఐడి కార్డు ఉంటుంది ఫ్రమ్ సిఐ అన్నిట్టు వీడు ఐడి కార్డు తీసి చూపించాడు దీన్ని కొట్టని. ఓరి అమ్మ అడుక్కునే వాడు కాడగడ యూపీఐ పేమెంట్ యాక్సెప్ట్ చేస్తున్నాడు, మా ఓడు ఎందుకు యాక్సెప్ట్ చేయలేదని కొన్ని విమర్శలు అయితే వచ్చినాయి. ఆ విమర్శలకు తావు లేకుండా నేనేం చేసినానంటే, ఎలక్షన్ ఉండాది, ఎలక్షన్ డబ్బు అంచాలంటే మొత్తం ప్యాలెస్ నుంచి రావాలంటే అది ఇబ్బంది కదా. అవును. దారిన వచ్చేటప్పుడు పట్టుకునేటప్పుడు మంచి చెడ్డ చెకింగ్లు ఉంటాయి. అందులోనూ మన పోలీసు వాళ్ళు అయితే మన మాట వింటారు. అప్పుడు ఎలక్షన్ కమిషన్ చేతిలో ఉంటుంది రాష్ట్రము. సో మనం ఏం చేయాలి? అప్పుడు ఏం చేయాలి చెప్ప? ముందే జాగ్రత్త పడాలి కదా. ఎంత జాగ్రత్త పడాలా? ఇక్కడి నుంచి డైరెక్ట్ క్యాష్. వైన్ షాపుల్లో వచ్చే లెక్కంతా మండలానికి ఎన్ని వైన్ షాపులు ఉన్నాయి? ఒక్కొక్క మండలానికి 5 ఉంటాయి, 6 ఉంటాయి, లేదు 4 ఉంటాయి. నాకు తెలిసిన మండలాల్లో నేను చెప్తున్నా 6 వైన్ షాపులు ఉంటే ఈ మండలంలో వచ్చిన వైన్ షాపుల్లో వచ్చిన డబ్బు అంతా కూడా మండల పార్టీ ప్రెసిడెంట్ ఉంటాడు, వాడికి పోతుంది డబ్బు. ఓకే. ఓడా నుంచి పంచాయతీలు వేసి డివైడ్ చేస్తాడు. నువ్వు పంచాయతీ సర్పంచ్వి, నీ పంచాయతీలో ఎన్ని ఓట్లు ఉన్నాయి, ఓటుకింత ఏదో తీసుకో. ఓకే. నువ్వేం చేస్తావు? వార్డు మెంబరు, నీ వార్డులో ఎంతమంది ఉన్నారు, నీ వార్డులో ఎంతమంది ఎన్ని ఓట్లు ఉన్నాయి, ఇది లెక్క, ఒక ఓటుకింత. ఈ విధంగా మా ఓడు ముందు ఆలోచన విధానం అంటారు దీన్ని. చంద్రబాబు నాయుడు ఏమంటాడంటే విజన్ అంటాడు. మా విజన్ ఇది. ఓకే. మరి ఇది ఆలోచన ఇది చాలా కష్టమైన విజన్. ఇది మరి తప్పు మామూలు విషయం అంటగా. ఎంత గ్రౌండ్ లెవెల్ నుంచి వచ్చినాడు చూడు. నువ్వు తాగుబోతోళ్ళు ఆనే తాగితిరే, ఆనే ఇచ్చితిరే, అదే లెక్క మళ్ళా ఎత్తుకోవచ్చు, మళ్ళా మీకే ఇటువంటి. ఇదేమి చిన్న పనే చెప్పు. ఆ లెక్క ఆడి నుంచి వచ్చాది? వైన్ షాపుల్లో లెక్క వచ్చా సార్? నువ్వు ఇచ్చితేనే కదా వచ్చేది. అంతేగా. ఈ లెక్కే మళ్ళా నీకే ఎత్తుకోవచ్చు. అయ్యే నోట్లే మళ్ళా నీకు వచ్చా ఉంటే నువ్వు ఆలోచన చేసుకో. అరిచేతిలో వైకుంఠం, అరిచేతిలో వైకుంఠం అని మీరు అంటారు. మేమేమంటాం అంటే అరిచేతిలో స్వర్గం చూపించాడని మేము రాయాల్సిన వాళ్ళం మేమంటాం. అరిచేతిలో స్వర్గం అంటారు. అది పరిస్థితి. ఆ స్వర్గం మరి బాగానే కనిపించింది 5 ఏళ్ళు. బ్రహ్మాండంగా కనపడి ఉంటాం. పట్ట పగలగడ సుక్కలు కనపడతాయి పైకి చూపించే. కానీ మీరు అదే ఇంకొన్ని గంటల్లో మొత్తం అంతా కూడా ఈ 5 ఏళ్ల భవితవ్యం అన్ని రేపు మొత్తం తేలిపోయే లెక్కలు డొక్కలు అన్ని తేలిపోతాయి. చూస్తేనేమో ఈ సర్వేలు అన్ని ఇలా ఉన్నాయి. అసలు మీరేమైపోతారా? అసలు మీరు ఏ దారిని వెళ్ళిపోతారు? ఏం ఇబ్బంది లేదయ్యా, నాకు ఎటువంటి ఇబ్బంది లేదు. అన్ని రెడీ చేసుకున్నాను అన్నారు కదా. రెడీ ఉన్నాయి మొత్తం సర్దేశారు, తట్టబుట్ట అన్ని సర్దేశారు. దేవుడి దేవల్ల బాగానే ఉన్నాము. ఒకవేళ అవసరం అయితే లండన్ లో పోయి అన్న డాక్టర్ కాడైనా అసిస్టెంట్ గా పనిచేస్తా. అక్కడ కూడా అన్న వదలరు, వారిని పాసిబుల్. నేను వదిలే ప్రసక్తే ఉండదంటే నువ్వు మళ్ళా మాట్లాడతావా? నాలో శక్తి ఉన్నంత వరకు చెప్పలేము. ఇప్పుడు పెద్ద వాళ్ళే పార్టీలు మారినారు, నేను కూడా మారచ్చేమో. ఓకే, అవకాశం కూడా ఉంది. అంటే నాకు రాలా ఆలోచన. ఓకే. కానీ ప్రపోజల్ వచ్చినాయి, పార్టీ మారు నువ్వు
నువ్వు మా పార్టీలోకి రా అని. అదే ఇంత నిజాయితీ గల మనిషిని సంపాదించుకోవడం కష్టం కదా ఏ అందుకే రాజకీయ ఇప్పుడు పార్టీ. అందుకోసమని వాళ్ళు కూడా ఏమంటారంటే నువ్వు మా పార్టీలోకి రా, నువ్వు ఉండాలి మా పార్టీలోను, నువ్వు కావాలా, నీకు మంచి భవిష్యత్తు ఉన్నది అని అంటారు. కానీ నేను అన్నం వదిలి పోలేని పరిస్థితుల్లో నేను ఎట్లా చెప్పలేము, అది రాబోయే రోజుల్లో ఏదన్నా మారొచ్చేమో. అంతే, కాలం ఏ మార్పులు తెస్తుందో చెప్పలేము. మనకి తెలియదు కదా నాగేంద్ర గారు, ఈ రోజు ఇట్టున్నాం రేపు ఎట్టుంటాం, ఇంకో గంటకి నిమిషానికి ఎట్టుంటాం తెలియదు కదా, తెలియదు. అంతా దైవ నిర్ణయం, అంతా దైవ. మా బాలయ్య బాబు అన్నిట్టు అంతా దైవేద్య, మంది ఏం లేదు. సంతోషం. మీ తాలూకా నిజాయితీ గాని నీతి ఇవన్నీ కూడా ప్రతి రాజకీయ నాయకుడు అవలంబించి మిమ్మల్ని ఒక ఐకన్ గా తీసుకుని మిమ్మల్ని ఫాలో అయితే ఈ రాజకీయ రంగం బాగా ప్రక్షాళన జరుగుతుందని నమ్ముతున్న వాళ్ళల్లో నేను కూడా ఉన్నానని, మీరు టైం ఇచ్చి మాకు మీ అన్న పట్ల ఇంత ప్రేమానురాగాల్ని ఒలకబోసి ఇంతలాగా చిమ్మి మరి మాట్లాడినందుకు చాలా ఆనందంగా ఉంది వినడానికి. అండ్ ఈ టైం ఇచ్చినందుకు మాత్రం చాలా చాలా థ్యాంక్ యూ సీమరాజా గారు. ఎందుకంటే మీకున్న ఈ హడావిడిలో కూడా మాకు మా హిట్ టీవీకి మమ్మల్ని గౌరవించి ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్. ఇది ఈ ఇంత నీతి నిజాయితీ గల రాజకీయ నాయకుడిని మనం గతంలో చూడలేదు, మళ్ళీ ఎప్పుడు చూస్తామో కూడా తెలియదు. కాబట్టి ఈ ఇంటర్వ్యూని మీరందరూ బాగా చూసి ఎంజాయ్ చేయండి. వాచ్ అండ్ ఎంజాయ్. థ్యాంక్ యూ వెరీ మచ్.